Namaste and welcome to JB Maths. Now we are going to discussing about recent TET maths problems we are discussing now. So I hope these problem solutions are needed to you. So let's start now. See first question. ఇక్కడ మనకు వచ్చేసి టెట్లో వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయండి మ్యాథ్స్కి. 30లో 26 మనకు సొల్యూషన్ చేయాల్సి ఉంటుంది. మిగతా అంటే 24 మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 6 వచ్చేసి మెథడాలజీకి ఉంటాయి. అయితే ఈ 24/24 కొట్టడానికి మనకు చాలా చాయిసెస్ ఉంటాయి. కానీ టైం ప్రాసెస్ కూడా ఫాలో అవ్వాలి. టైం ప్రాసెస్ ఎలా ఫాలో అవ్వాలి అంటే కొన్ని టిప్స్ ద్వారా ఎలా దీన్ని షార్ట్కట్ తొందరగా చేసేస్తే మనం టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు రీసెంట్గా టెట్ 2026 జనవరి 3 రోజు జరిగినటువంటి టెట్ మ్యాథ్స్ సొల్యూషన్ చేస్తున్నాను. సో లెట్స్ అబ్జర్వ్ ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ 91 క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఈ సొల్యూషన్ చేయమని అడిగారు కదా మనకి. ఇక్కడ దీన్ని షార్ట్గా ఎలా చేయొచ్చో చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ అంటే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 1 2. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2. అంటే ఎప్పుడైతే ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత సేమ్ నెంబర్స్ ఉంటే మనం పాయింట్ని రిమూవ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎలా రాయొచ్చు, పైన నేను పాయింట్ రిమూవ్ చేసి రాసేస్తున్నా 0.04 అంటే క్లియర్ స్టెప్ ఇచ్చేస్తున్నా. బై పాయింట్ రిమూవ్ చేస్తూ రాస్తున్నా 16 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 నెంబర్స్ ఉన్నాయి. సో మనం పాయింట్ని రిమూవ్ చేయొచ్చు. సో 16 బై ఇక్కడ 004 ఓకే ఫుల్ స్టెప్, ఇక్కడ కూడా ఓకే స్టార్టింగ్ 0. జస్ట్ నేను పాయింట్ రిమూవ్ చేసేసి రాసేస్తున్నా. నెక్స్ట్ ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్లో జీరోస్ కౌంట్లెస్, లెఫ్ట్ సైడ్ జీరోస్ కౌంట్లెస్ కాబట్టి జీరోస్ లెఫ్ట్ సైడ్ జీరోస్ తీసేసి రాద్దాం. 4/16 ప్లస్ 16/4 హోల్ స్క్వేర్. ఓకేనా, 4 1 జా 4 4 జా 16, 4 1 జా 4 4 జా 16. అంటే లోపల మనకి ఏమి వెళ్ళిపోతుంది, 1/4 ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం చేసేస్తే మనకి 4 1 × 1 ప్లస్ 4 4 జా 16 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 16 + 1 17, 17/4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 17 స్క్వేర్ అంటే 289/4 స్క్వేర్ 16. జస్ట్ దీంతోనే డివిజన్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి ఎంత వస్తుందంటే 18.0625 వస్తుంది. ఓకేనా, అంటే ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలి కాబట్టి ఈ స్టెప్స్ అని వేసేసినా కానీ ఎగ్జామ్లో ఈ స్టెప్ వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఈ స్టెప్ వేయాలి. 4/16, 16/4 వేసి ఈ 3 స్టెప్లనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 1 మోర్ క్వశ్చన్ చూద్దాం. ఇది మనకి 8th క్లాస్ క్వశ్చన్ అండి. దిస్ ఈజ్ ఫ్రమ్ 8th క్లాస్ క్వశ్చన్. 8th 7th నుంచే స్టార్ట్ అవుతుంది మనకి మెథడ్. ఈ డెసిమల్ని మనం ఏం చేయాలంటే స్టాండర్డ్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. మరి స్టాండర్డ్ ఫామ్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, అసలు స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇక్కడ మనకున్న ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఇది కంపల్సరీ ఈ వాల్యూ ఎట్లుండాలంటే 1కు 10కు మిడిల్లో ఉండేటట్టు చూసుకోవాలి మనం. 1కు 10కు మిడిల్లో అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ వాల్యూ చూడండి 2 పాయింట్ సంథింగ్ అంటే ఇక్కడ ఈ 2 అనేది 1కు 10కు మధ్యలోనే ఉంది కదా. సో అలా అనమాట. కాబట్టి దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయడము అంటే ఈ ఫస్ట్ నెంబర్ వచ్చేసి మనకు ఖచ్చితంగా 1కు 10కు మధ్యలో ఉండేటట్టు చూడాలి. ఆ ట్రిప్ ఏంది, ఆ సొల్యూషన్ ఏంది ఒకసారి చూడండి. సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చిన డెసిమల్ని తీసుకుందాం. 0. డైరెక్ట్ చేసే ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్ ఉంది కాబట్టి డైరెక్ట్ చేసేస్తున్నా. 245 నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ పాయింట్ తీసేస్తూ ఎట్ ద సేమ్ టైం లెఫ్ట్ సైడ్ జీరోలో అవసరం లేదు కాబట్టి నేను రిమూవ్ చేసేస్తున్నా. ఈ జీరోస్ అని రిమూవ్ చేసేసి ఓన్లీ 245 వేసేస్తున్నా. 245 బై అంటే ఈ జీరోస్ అన్నీ రిమూవ్ చేసేసి 245 పాయింట్ ఫర్ 1 వేసేసుకొని పాయింట్ తర్వాత మనకి ఈ మొత్తం 0 నుంచి లాస్ట్ 5 వరకు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసేసుకుంటూ 10కి పవర్ వేయాలి ఇక్కడ. ఓకేనా, 10కి పవర్ వేయాలి. చూద్దాం, కౌంట్ చేద్దాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకేనా, 10^13. ఓకే, ఇలా రాయొచ్చు 245 × 10^.
ఈ పవర్ సింబల్ పైకి వచ్చేస్తే మనకి ఏమవుతుంది, సింబల్ చేంజ్ అయిపోతుంది. ప్లస్ ఉన్నది ఏమవుతుంది, -13 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి ఇక్కడ, నేనేం చెప్పా ఇక్కడ, ఈ వాల్యూ కంపల్సరీ 1కు 10కి మధ్యలో ఉండేటట్టు మనం మార్చాలి, చేంజ్ చేయాలి. మరి ఎలా చేంజ్ చేయాలి అంటే 1కు 10కి మధ్యలో ఉండాలంటే కంపల్సరీ పాయింట్ ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండాలి అంటే మరి ఇక్కడ పాయింట్ రావాలంటే మనకి కంపల్సరీ కింద ఏముండాలి, 100 ఉండాలి. 100 ఎందుకు తీసుకోవాలి, 1 పక్కన ఎన్ని జీరోస్ తీసుకోవాలి, ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉంటే 1 పక్కన అన్ని జీరోస్ తీసుకోవాలి. చూడండి 245 ఇంటూ ఇక్కడ నీకు బై 100 ఉంటేనే కదా ఇక్కడ పాయింట్ పెట్టడానికి మనకు వచ్చే చాయిస్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే 100 ఎందుకు తీసుకుంటాం ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ పాయింట్ రావాలి కాబట్టి ఈ పాయింట్కి ముందు ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని జీరోస్ని 1 పక్కన తీసుకోవాలి. ఓకే, మరి చేంజ్ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ 100 తీసుకుంటే ఇక్కడ కూడా 100 తీసుకోవాలి కదా, ఇంటూ ఇది యాజ్ యూజువల్గా రాయండి 10⁻−13. ఓకే, సో ఇప్పుడు చూడండి దీని బదులు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ పాయింట్ పెట్టేసేయచ్చు కదా. ఈ 100 బదులు మనకి ఇక్కడ పాయింట్ పెట్టడానికి యూజ్ చేసేసుకుంటాం. అంటే 2.45 ఇంటూ ఇక్కడ దీని ఏం రాయొచ్చు, 10² ఇంటూ 10⁻−13 అయిపోయింది. 2.45 ఇంటూ 10 ఇక్కడ +2 -13, బిగ్ నెంబర్ -13 -2 ఎంత, 11. దిస్ ఈజ్ ద ఆన్సర్. చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2.45 ఇంటూ 10⁻11 10⁻11. దిస్ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫామ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో నెక్స్ట్ క్వశ్చన్స్, నెక్స్ట్ సొల్యూషన్స్ కూడా మీరు చూస్తూ ఉండండి నా వీడియో. మిగతా క్వశ్చన్స్ కూడా నేను వాటికి సొల్యూషన్స్ ఇస్తాను. ఓకే, ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.